ఆ సంచి పట్టదేమన్నా మా బండి మీద. ఏం చేద్దాం, ఇంకా పెద్ద సంచి కావాలా? సరే అలా ఉన్నాయి, మామూలుగా పెట్టేద్దాం. చేత పెట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు చెప్పాం కదండి 3వ బుధవారం శ్రీలకోటం అయితే జరిగిద్ది గుడివాడలో. ఇంక అందుకనే గుడివాడ అయితే బయలుదేరిపోయాము. మధ్యలో కూడా ఒక 2-3 ఆర్డర్స్ ఉన్నాయండి బుక్ చేసుకున్నాయి. ఇంకా అవి ఇచ్చేసి ఇంకా మనమైతే గుడివాడ అయితే బయలుదేరిపోదాం. టైం అయితే 9 అయింది. పదండి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడివాడ అయితే బయలుదేరాము. ఈ రోడ్డు అంతా ఏంటో మరి కంకర పోసారు, భయంకరంగా ఉంది. ఎక్కడ పడతామో అన్నట్టుంది నాకైతే. వెళ్ళిన తర్వాత వంట అయితే మాదేనండి. ఈసారి విజయవాడలోకి వచ్చిందనమాట. ఇంకా వెళ్ళాక చెయ్యాలి. ఇప్పుడైతే కంకిపాడు అయితే దాటాము. చూద్దాం, నాకైతే భయం వేస్తుంది కంకరేసారు రోడ్డు మీద. మళ్ళీ చేత్తో వీడియో తీస్తున్నాగా, ఇంకా అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. మనమైతే గుడివాడ వచ్చేసామండి. మరి ఇక్కడైతే ఆపేశారు. మరి వీళ్ళంతా పిల్లలు, స్కూల్ పిల్లలు, ఎందుకనో సైకిల్ ర్యాలీకి వస్తున్నారు, వెళ్తున్నారు. వీళ్ళంతా ఆపేశారు ఇక్కడ మనల్ని అయితే. పరిశుభ్రంగా ఉంటుంది, త్రాగునీరు అది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి అన్న దానికోసం వీళ్ళు ఏదో ర్యాలీ చేస్తున్నారు, త్రాగునీరు కోసం పిల్లలంతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి త్వరగా వంట అయితే చేసేయాలి. మర్చిపోయాము. ఇప్పుడు ఇక్కడ ఇది వేసారు కాబట్టి అడ్డంగా ఇప్పుడు మనం నడిచి వెళ్ళాలి. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం పదండి. కానీ లైటర్ కూడా తీసుకురా, లైటర్ నూనె డబ్బా పోయిన భద్రకి ఎందుకు మిక్సీ. వేసి ఇదంతా అసలు బాగా ఇక్కడ అందంగా పెట్టుకున్నారు. అదే ఎందుకంటే నేను తెచ్చుకున్నాయి కానీ చేసేస్తే అయిపోయింది. ఇంకేం కూర ఉంది? చిక్కుడుకాయ, టమాటా, వంకాయ. ఎవరికి? అందరికి. మరి అంటే పెట్టుకుంటే ఎవరికి చెప్పు. చింతపండి ఇది నానబెట్టండి. ఒకవేళ చాలిపోతే ఇంకా చర్చిలో ఉందిలే, ఇది తెచ్చి అయినా ఇంటి దగ్గర నుంచి నానబెట్టి కావాలంటే తీసుకోండి. అరే ఆ డోర్ వేస్తాయి బండి. అందులో 1/2 కేజీ వేసారు, అందులో 1/2 కేజీ. ఇంకా 1/2 కేజీ కూడా తగ్గింది కానీ ఎక్కువే ఉండదు.
ఎంత వచ్చినా చాలా కొత్త వేస్తున్నాం. ఏం పాప చెప్పినా మూడేగా చెప్పేది. అసలు ఎంత ట్రాఫిక్ ఒకటి కంకర ఒకటి వేస్తాడు. అటు తిరిగి వస్తే వాళ్ళు కోళ్ళు వదిలేసారా ఉంచారా? జరుగుతాయా? అరే ఫోను ఛార్జింగ్ అవసరం వాళ్ళు బాగా బాధపడతారు. అలా అభిమానంగా వచ్చి పడకొచ్చి ఫోటోలు దిగినట్టు ముందంటే ఇంక అప్పుడే నువ్వు బయలుదేరగానే బయలుదేరిపోయాము మేము కూడా. ఎవరినే కాదనలేం కదా. వెళ్ళిపోండి. రాని ఉప్పు కారం పడుతుంది. దాంట్లో అవ్వదు వీడియో తీయడం. లేదు లేదు నాకు అది కంఫర్ట్ గా ఉందని కావాలని అందులోనే వచ్చే కదా. నేను అదే మిమ్మల్ని అనుకుంటున్నా. అదేంటి కనీసం రోజు మాట్లాడుతున్నాగా నాకు అసలు అమ్మాయి కూడా చెప్పలా. అదే అనుకున్నా నేను కూడా. అదేనండి నేను ఇంకా మీకే నేను గుడివాడ వచ్చానండి. ప్రేయర్ ఉందని వంట చేస్తున్నాను ఇక్కడ. మరి తప్పదు ఇంకా దేవుడి కోసం. అవునండి అవునండి. ఒక 40 మంది ఉంటారండి. అదేనండి. ఓకే అండి మాట్లాడతాను నేను ఇంటికి వచ్చాను. తలకాయలు ఉన్నాయి 6 ఉన్నాయా? ఫోన్ చేసి మరి అడిగింది కళ్ళు తీపిచ్చేనా అని. కళ్ళు తీయలేదు. మాడిపోతుంది చూడట్లేదండి. చింతపండు పులుసు చేయాలి కదా. ఇవ్వ అయినా ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం పోద్దామండి. నేను మసాలా వేసాక చేపలు వేసి ఎప్పుడు మసాలా పట్టేలాగా కలుపుతాను కదా. ఇవి ఎందుకు కలపలేదంటే ఎక్కువ మోతాదులో ఉన్నాయి. దగ్గర 6 కేజీలు చేపలు ఉంటాయి. మళ్ళీ కలిపితే మనం అది ఇదైపోతుంది. అందుకనే వాటర్ పోసి అయితే కలిపాను. ఓకే అండి మేమైతే ఇప్పుడు చర్చి దగ్గరికి వచ్చాము. అయితే విజయవాడ వాళ్ళకి వంట వచ్చిందనమాట ఈ నెల. నేను మా సువర్ణ ఇంకా రాణి అనే అమ్మాయి ఇంకా బేబీ గారు 4గురికి పడింది. ఇంకా అందుకనే అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. గబగబా వంట చేసి ఇంకా ప్రేయర్లోకి అయితే వెళ్ళిపోవాలి.
ఏమేమి వండాలి ఇంకా? అన్నం ఒకటే వండాలి, ఆ రెండు అయిపోతుంది. ఒకటి వెజ్ కర్రీ, ఒకటి చేపల పులుసు, పచ్చడి చెయ్యాలిగా. పచ్చడి మిక్సీ పట్టడమేనా? ఈ రెండు కర్రీస్ అయిపోతే అన్నం వండేస్తారా? సాస్ నేను వేసి తిందా అయితే ఎన్ని రోజులు? నువ్వేమో అన్నం తినకుండా 50 days, నువ్వేమో నీసు తినకుండా 21 days ఉంటున్నారా? మంచిది. అన్నీ తినేస్తున్నాను. చెప్పా చాలా మళ్ళీ వేసేది చింతపండులో సారం లేదు. మంచిగా కనపడుతుంది. మీకు ఇదే అని చెప్పాగా నేను. చిక్కుడుకాయ, వంకాయ, టమాటా ఫ్రై. దేవుడితో క్రమాన్ని మనం కలిగి ఉండాలి. చిక్కుడుకాయ, క్యాప్సికమ్, వంకాయ కర్రీ అయిపోయిందా? అడిగిందా బియ్యమేమిటి నానబెట్టిందా? ఓకే అండి, చేపల పులుసు అయిపోయింది. అదేంటి చిక్కుడుకాయ, క్యాప్సికం అయిపోయింది, వంకాయ అది పక్కన పెట్టేశాను. చిక్కుడుకాయ, చేపల పులుసు కూడా అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను చివరిగా. ఇంకా కొంచెం కొత్తిమీర, ఇది ఏంటది ఉల్లిగడ్డ వేసి తిప్పేస్తానండి. కొంచెం కరివేపాకు ఆఫ్ చేసేయచ్చు. అయిపోయింది వంట, అన్నం ఒకటే ఉంది. పచ్చడి భోజనాలు ఒకటి చేసుకున్నావా?
అసలు కొత్తగా మళ్ళీ అక్కడ చేయించుకోవాలంటే ఎక్కడ చెప్తాడో డాక్టర్ గారు అని నేను జడిశాను. జడిసి శ్రీరంగపట్నానికి వచ్చినప్పుడు ఆయన మరి ఎక్కడ చేయించుకోవాలి నేను చెప్పాను. ఆయన నాకైతే జడిసి చేస్తున్నాను కాబట్టి తీసేయండి ఇంకా అన్నీ అయిపోయింది. మా అబ్బాయి అయితే ఏదో దాంట్లో తీసేయండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయకి ఎంతమంది ఆశపడతావో, ఎంతమంది అమ్ముడిపోతావో, వేస్ట్ అన్ని కోల్పోయిన చిక్కుడుకాయ కూర ఇంట్లోనే ఉండొచ్చు కదా అదేదో. దాంట్లో సరిపోదు. దాంట్లో ఉండగా ఫాస్ట్ మొబైల్ ఇంట్లో ఆయనే అమ్ముతాడు. ఆయన ఇద్దరు తీసుకెళ్ళారు. మా అబ్బాయి అయితే డాక్టర్ అంటారు. నేను కనపడితే మా అమ్మ అనుకుంటారు. మీరు ఇక్కడ కూర్చొని ఆపరాళ్ళు బాగా కాలుతాయి కాదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మరి మా అబ్బాయి అండి మరి మా ఆవిడకి బాగా చేశారు. మా చేసినట్టు చూడండి. ఇక్కడ వేసే సత్తుపోద్దంటవా? కలిపి ఒకసారి ఫైనల్గా అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చేపల కూర అయితే అయిపోయింది. వావ్, మంచి కలర్ఫుల్గా సూపర్గా ఎక్సలెంట్గా వచ్చింది. సరిపోతుందిగా, చిక్కగానే ఉందిగా. ఆఫ్ చేసి కడుపుతో ఉందా ఇది? మొన్నగా పిల్లలు పెట్టింది. ఇవన్నీ ఇవి రెండు అయితే ఒక ఫ్యామిలీ అండి. అది అయితే రాజుగాడి మగది. అది వయసు కూడా చాలా ఏజ్డ్ అయిపోయింది, బాగా ముసలిది అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఈ రెండు కలిసి ఉంటున్నాయి. దీని పిల్లలు అయితే అయిగోండి అక్కడ ఉందో చూసారుగా, చాలా అవి చిన్న పిల్లలే పెట్టింది. ఈ పెద్ద అయిపోయినాయి అవి కూడా, ఇప్పుడు తెల్లంత అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది కడుపుతో ఉందన్నమాట. మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇది నాకు తెలిసి పిల్లలు పెట్టేసిద్ది, ఒక 4-5 పిల్లలు. దీని పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి అది ఒకటి ఉంది కదా, అలాంటిది ఇంకోటి 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఇంకో పిల్లని అయితే ఇది ఇంకోటి మరి దత్తత తీసుకొని పెంచుకుంటుంది. వేరే పిల్ల కూడా ఉందన్నమాట. ఆ పిల్ల అయితే అటు వెళ్ళిపోయింది, చూపిస్తాను ఉండండి. ఆ పిల్లని కూడా ఇదే పెంచుతుంది. అది కూడా పెద్దది అయిపోయింది ఇప్పుడు. ఇదిగోండి, ఇది దాని పిల్ల కాదు, వేరేది వచ్చింది, వీటితో పాటు కలిసి ఉంటుంది. ఇది దాని పిల్లల మీద ఇంకొంచెం ఒక 1-2 నెలల చిన్నదే. ఇది కొంచెం సైజు కూడా తేడా ఉంది. ఇదైతే నెక్స్ట్ మంత్ అయితే ఇంకా మళ్ళీ వేరే బ్యాచ్ని అయితే రెడీ చేసి. చేపల పులుసు అయిపోయింది, వెళ్ళి కొంచెం లోపల పెట్టేస్తే నువ్వు పెట్టే అన్నం ఒక్క నిమిషం అయితే అయిపోతుంది. నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడు, ఒకరికొకరు నేర్పించుకోండి. ఇది నేర్పించుకోండి. అమ్మ ఏడవడం ప్రార్థన చేయమ్మా, ఏడ్చి ప్రార్థన చేయమ్మా అని నేర్పించుకోవాలంటే మన పిల్లలకు కూడా ఏం నేర్పించమంటున్నాడు? వంట నేర్పించమంటున్నాడా? అది కూడా తెచ్చానా గొడవ చేసింది ఇది కూర, ఇది అసలు మామూలుగా లేదు. అన్నం కూడా తెచ్చి వాళ్ళు పెట్టేస్తాయి. అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా దర్శించయ్యా అయ్యాన్ని రక్షించబడాలని ఆశ కలిగి వచ్చాను కదండి. నేను అప్పుడు చెప్పాను కదా ఈ పికిల్స్ చేస్తున్నాం బిజినెస్ అని చెప్పి. అయితే దేవుడు నన్ను ఈ బిజినెస్లో ఎంతగానో హెచ్చించాడండి. అయితే చాలా మంచి ఆర్డర్స్ అయితే ఇస్తున్నాడు దేవుడు. అంటే నేనేమనుకున్నానంటే అప్పుడు కొంచెం భయపడ్డా, అంటే బయటికి ఇవ్వాలి కదా అని.
కానీ దేవుడు నాకు ఏమాత్రం ఎదురు దెబ్బ తగలకుండా ఏమీ లేకుండా అంతకంతకు హెచ్చించాడు. బయట నుంచి కూడా చాలా మంచిగా అందరూ చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి ఇదంతా దేవుడి కృపేనండి. మరి నాదంటూ ఏం లేదు. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటా ఇంట్లో పని చేసుకుంటూ, ప్రభా ఒకప్పుడైతే నాకు అన్నిటికీ అంతే లేదయ్యా, ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని అంటే నాకున్న సమస్యను బట్టి. కాకపోతే ఈరోజు దేవుడు ప్రతి కన్నీటి చొక్కని చూశాడు. దానికి ప్రతి కన్నీటి చొక్కకి దేవుడు నాకు ఈరోజు ప్రతిఫలం ఇస్తున్నాడండి. మరి మనందరం కూడా ఎవ్వరూ ఇప్పుడు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు పడుతున్నారు, అది ఎప్పుడు వృధా పోదు. ఖచ్చితంగా దేవుడు తగిన సమయం మనందరికీ ఇస్తాడు. నా జీవితంలో చేసిన దేవుడు మరి మీ జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడండి. అలాగే మన చర్చి కూడా అందరూ చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. మొన్న ఒక ఆవిడైతే, నేను ఇది చెప్పాలి ఖచ్చితంగా మీకు, ఒక ఆవిడైతే ఫోన్ చేసి ఏంటి మీరు ఎవరిని బయట వాళ్ళు రానివ్వరా చర్చికి అని చెప్పని అడిగింది ఆవిడ నన్ను. అంటే ఆవిడ తప్పుగా అడగలేదు, కానీ ఆవిడకి అలా అర్థమైంది. అంటే మనందరం ఒక ఫ్యామిలీలా, ఒకే ఫ్యామిలీలా ఆవిడ కనిపించామన్నమాట. ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. లేదండి నేను మా అమ్మగారు సువర్ణ మేము ముగ్గురమే చుట్టాలు, మిగిలిన వాళ్ళందరూ సంఘస్థులే అని చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. నిజంగా ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారా, అది కేవలం మీకు మాత్రమే సాధ్యమమ్మా, మీకు ఎంత చెప్పినా తక్కువే, ఎంత పొగిడినా తక్కువే అని చెప్పి చాలా మంది అయితే మన చర్చి గురించి కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. మరి ఈ కృప మనం పొందుకున్నాం మనందరం. మరి ఎప్పుడు మనం అందరం ఎట్లాగే ఉండాలని దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే నా సాక్ష్యం. నా గురించి, మరి నా బిజినెస్ గురించి, నా కుటుంబం గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. కోరుకుంటున్నాం. నా రాజ్యంలో ఉండాలి సాతాను కోరుకుంటుంది అయ్యా. తండ్రి సాతానికి ఎక్కువ వెళ్తున్నాను ఆయన, వాళ్ళని దర్శించండి ఆయన, వాళ్ళతో మాట్లాడాలి అయ్యా. ఏ అంశం మీ అందరి గురించి నాకు తెలుసు కానీ నేను చేస్తూ ఉంటా. మీరు నేను ఏ అంశం పలుకుతానో దానికోసం చేస్తాను. పెట్టేనా పెట్టేసి కూర్చోబెట్టింది వాటిని రెడీగా మహిమా గారు ఇక్కడ ఏదో వంట చేస్తారు. పెట్టేనా వండుతున్నాడా అంటుంది అక్కడ. వండుతుందా అంటుందా మహిమ అంతి. పెట్టించే అయిపోయింది. పెట్టే చేత కొద్దిగా అందులో కొద్దిగా ఉప్పే, అందులో ఉప్పు వేయలేదా? వేసారు. సరే రెడీగా ఉండండి, అయితే పెట్టేస్తాను. రెడీగానే ఉన్నాం. కూర్చోబెట్టావు అందరిని లైన్లో. లేట్ రాలే వాళ్ళు, ఇంకా తొందరగా వచ్చే సాక్షాలు. రైస్ తీయనా బౌల్లో? వైట్ రైస్ ఏనమ్మా, ఎందాక అడుగుదాం. తర్వాత అయితే మళ్ళీ అడగండి, నువ్వు ఏమన్నా వండుకుందాము. మణిగారు ఇంట్లో అంట శనివారం. విజయవాడలో మేము ఇచ్చుకుంటాం అక్కడ. ముందే రైస్ అక్కడ పెట్టేసుకుంటావా? చాలా ఎక్కువ చల్లారి చాలు, కావాలని తీసుకోవచ్చు. ఓకే. చిక్కుడు కూర కొంచెం అయితే, అంటే తిన్నోళ్ళు ఉన్నారు కదా కొంచెం. నేనే వండి, ఇక్కడే వండాను. అందరికి సరిపోద్దంటే ఏం లేకపోతే గొన్నె తెచ్చి ముందు పులుసు తీసేస్తే పోతుంది. సరే ఆ ప్లేట్ వరకు వేసేసి పిన్ని తెచ్చి పులుసు తీసేస్తే కలిసిపోతుంది అది. స్వీట్ అక్కడ ఉందిగా. గిన్నె ఇమ్మంటావా? మరి గిన్నెలు అక్కడే ఉంటాయి, నువ్వే తీసుకోవాలి. గుంటగరడు తీసుకో, అలా ఇరిగిపోతాయి. అలా అంటే అటువైపు పెట్టుకో, బకెట్ కింద పెట్టుకొని తీసి.
అటు పెట్టి తీసే ఓ తోడే అందులోకి. అంతే రెండు ముక్కలు ఏం కావాలి? వెళ్ళండి తీసుకో. ఏం తెచ్చావు? ఎన్ని ఒకటి వేస్తే ఇవి వస్తాయి, ఏదైనా అయ్యాలి. మళ్ళీ మనకు మటన్ దొరికిద్దాం అది తీసుకోవాలి. గాంధీ జయంతిగా వెళ్దామా? నిదానంగా తినొచ్చుగా. అయిపోతున్నాం బండి మీద అట్లా నువ్వు 4-5 రకాలు ఇస్తావు పట్టుకోమని. వెళ్ళిపోదాం పద ఇంకా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం ప్రేయర్ అంతా అయిపోయింది, భోజనం చేస్తాము, ఇంకా అంతా అయిపోయింది. మేము వెళ్ళి ఇప్పుడు ఫిష్ చేపలు అవి తీస్తాము. అయిపోయింది పనంతా. ఇంకా మాకైతే కొంచెం పని ఉంది, ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. ఇంకా వీళ్ళు ఉంటారు, మా సువర్ణను
ఆశ్రమ గారు ఉంటారు. ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే వీళ్ళందరూ చక్క పెట్టుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రా పైకి రా. తన్నుకోవద్దు, మీరు తన్నుకోకుండా తినండి. వెళ్ళు తిను. అటు తిరిగిరా, చుట్టూ తిరిగిరా. పదండి. నువ్వు రా, నువ్వు తినవా?